ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ ట్రైలర్ అంటూ సెకండ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఈ ట్రైలర్ చూశాక సినిమాలో హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి ప్రభాస్ హీరో కాదా? ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి అనే విషయంపై ఓ లుక్ చేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. 4 రోజుల్లోనే థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను స్పెషల్ గా ముంబైలో నిర్వహించారు. మరోవైపు ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా రూపొందించిన బుజ్జి దేశవ్యాప్తంగా నగరాలలో హల్చల్ చేస్తుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ అంటే 2వ ట్రైలర్ను జూన్ 21న రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్లో సినిమాపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సెకండ్ ట్రైలర్లో సినిమా ఎలా ఉంటుందో, స్టోరీ ఏంటి అనే విషయాలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. ట్రైలర్ను కరెక్ట్గా గమనిస్తే హీరో కంటే అమితాబ్ బచ్చన్ పాత్ర ఎక్కువగా పవర్ఫుల్గా కనిపిస్తుంది. అశ్వథామగా నటించిన అమితాబ్ బచ్చన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఆయన భైరవ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. కల్కి మూవీలో ఆయన పాత్ర బౌంటీ హంటర్, అంటే తప్పిపోయిన వారిని వెతికి పట్టుకునే వారినే బౌంటర్ హంటర్ అని అంటారు. ట్రైలర్లో భైరవ దీపికాని వెతుక్కుంటూ వస్తున్నట్లుగా కనిపించింది. కానీ అశ్వథామ దీపికను కాపాడుతున్నాడు. దీంతో ట్రైలర్ను బట్టి చూస్తే ప్రభాస్ హీరోగా కనిపించట్లేదు, నెగటివ్ షేడ్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించి సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా మారతాడు అనే టాక్ మొదలైంది. సినిమా మొదటి భాగం అంతా ఏదో సైడ్ క్యారెక్టర్ లా ఉండే ప్రభాస్ సెకండ్ పార్ట్ లో మాత్రం హీరోగా మారతాడని అంటున్నారు. ముందుగా దీపికాను పట్టుకోవడానికి అమితాబ్తో ఫైట్ చేసే భైరవ, ఆ తర్వాత అశ్వథామ దగ్గర జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత విలన్ కు వ్యతిరేకంగా పోరాడి దీపికను సేవ్ చేస్తాడని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని, అందులో ఒకటి భైరవ పాత్ర అని, మరొకటి కల్కి పాత్ర అని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.